దేవుని మీద నమ్మకం లేకపోయి ఉంటే ఈ కాశీ వీడియో అయితే ఫస్ట్ ఈ అన్ని టెంపుల్స్ వీడియో అయితే చూడండి. తప్పకుండా మీకు అర్థమవుతుంది. నా ట్రిప్పులో జరిగిన ఒక మిరాకిల్ అనమాట. దర్శనం అవ్వదనుకో నేను తిట్టుకున్నాను. తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది, ఒక దాని తర్వాత ఒకటి ఎంత తప్పు. దేవుణ్ణి నమ్మను నేను. ఎన్ని గుడులు తిరుగుతాను కానీ ఎప్పటికీ నేను నా సొంతంగా బొట్టు పెట్టుకోవడం కానీ, లేదంటే దేవుడు ప్రార్థించడం కానీ, కావాలని గుడికి వెళ్ళడం కానీ లేదు. ఇదంతా ట్రిప్ కోసం, ట్రావెలింగ్ కోసం నేను చేస్తున్నాను. ఏదో ఉన్నాడంటే ఉన్నాడు, సరే నమ్మకం, ఒక నమ్మకం. కానీ ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? కనబడుతుంది కదా, ఇది మెయిన్ టెంపుల్ అనమాట. కాశీ విశ్వనాథ్ జీకా ఈ మెయిన్ టెంపుల్, ఈ ఎంట్రన్స్ ఇదైతే. అక్కడ టికెట్. హే గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వారణాసి, కాశీ, బనారస్. ఓకేనా? వర్షం తడిసిపోతున్నా నేనైతే. ఒక అరగంట నుంచున్నా, తగ్గేలాగా లేదు వర్షం. ఇంకెంతసేపు నుంచి ఉంటానని వస్తున్నా. జస్ట్ ఒక 1.5 కిలోమీటర్కి 300 అడుగుతున్నారు ఆటో వాళ్ళు. నిన్న నైట్ నుంచి ఫుల్గా వర్షం పడుతుంది. నేను ఎలా వచ్చానంటే, అయోధ్య అయిపోయింది. అయోధ్య నుంచి డైరెక్ట్గా నాకు ట్రైన్ దొరికింది. ఒక 180 రూపాయలు అయితే పడింది. నైట్ 2ంటికి వచ్చాను ఇక్కడికి. మనం మీకు తెలిసే ఉండేది, ఇక్కడ ఎవరు వచ్చినా సరే దిగేది ఒక దగ్గర కదా. మ్యాక్సిమం మన తెలుగులో అందరూ ఉండేది, తెలుగు ఆశ్రమాలు ఉండేవన్నీ. టెంపుల్కి 1.5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటాయి అవన్నీ. అక్కడే కదా నేను దిగిందేమో శ్రీ సైకిల్ బాబా ఆశ్రమం దగ్గర దిగాను. వాళ్ళు ఇచ్చారు, ఒక చిన్న బెడ్ ఇచ్చారు. ప్రెజెంట్ ఏదో 150 రూపీస్ తీసుకున్నారు. ఇంకా 2కి దిగాను. ఒక 2 గంటలు రెస్ట్ తీసుకొని ఇప్పుడు 5 అవుతుంది టైము. బయటకు వచ్చేసాను ఫ్రెష్ అయిపోయి. మనం వెళ్ళేప్పుడు మనం బెడ్ ఉండిద్దో లేదో కూడా తెలియదు, లేదంటే ఒక స్థాపాలనేది అని ఇస్తారు బెడ్ లేకపోతే కనుక. నేను ఈ వర్షంలోనే తడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ప్రజెంట్ అయితే కాశీ వీధుల్లో మెయిన్ రోడ్ మీదకి వచ్చాను. అక్కడ దొరకకపోతే ఆంధ్ర ఆశ్రమం ఒకటి ఉంది, తారకరత్న ఆశ్రమం ఒకటి ఉంది. మొత్తం ఒక 3-4 ఆశ్రమాలు అయితే ఉన్నాయి. ఒక దాంట్లో కాకపోయినా ఒక దాంట్లోనే దొరికింది. ఎక్కువ మెంబర్స్ వస్తే కనుక మనకి రూమ్ అయితే గ్యారంటీ కావాలి. లేదు ఒకళ్ళు ఇద్దరు అనుకుంటే నార్మల్గా 4 సరిపెట్టుకోవచ్చు. జస్ట్ 150 ఛార్జ్ చేశారు అంతే వాళ్ళు అయితే. ఇంకా 1.5 కిలోమీటర్ అయితే ఉందంట. ఫస్ట్ నేనైతే భైరవ బాబా కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే నేను వెళ్తున్నాను. అది అయిపోయిన తర్వాత మనం మెయిన్ టెంపుల్కి అయితే వెళ్దాం. నిన్న నైట్ నుంచి కూడా వర్షం ఫుల్గా పడుతుంది. నేను దిగే ముందు కూడా 1 నుంచో 12:30 నుంచి వర్షం ముందే మొదలైపోయింది. నేను దిగేపటి 2 అయింది. రోడ్లు కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది, ఫుల్ వాటర్. అరగంట నుంచున్న వచ్చి ఏ ఆటో కూడా 200-300 అడుగుతున్నారు, దానికంటే తక్కువ రావట్లా. సరే ఏదైతే అది అయిపోయిందిలే అని ఇంకా ఇంతే. ఈ వర్షంలోనే తడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేనైతే. కొంచెం వర్షం తగ్గిన తర్వాత మాట్లాడుకుందాం. మనమైతే ముందైతే టెంపుల్ దగ్గరికి ఇలా నడుచుకుంటూ ఎలా ఏంటి నేను తర్వాత చెప్తాను. వర్షం అయితే లైట్గా తగ్గింది ఇప్పుడైతే. అయినా చాలా వరకు తడిసిపోయాను. ఒక చిన్న బైక్ దొరికింది. ఒక 500 మీటర్స్ వచ్చిన తర్వాత ఆయన 100-150 అన్నాడు. గట్టిగా బేరం ఆడితే కనుక 60 రూపాయలకి వచ్చాడు. 60 రూపీస్ ఇచ్చాను నేనైతే. కాలభైరవ మందిర్ దగ్గరికి వచ్చాను నేను. మెయిన్ మందిర్ కూడా చూశాను కానీ ఫస్ట్ ఈ మందిని దర్శనం చేసుకోవాలి, దాని తర్వాత అక్కడికి వెళ్ళాలి. అందుకని ఇంకా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఇక్కడికి అయితే ఇదివరకు ఫోన్స్, మొబైల్స్ అలా ఉన్నాయి ఈ టెంపుల్లో నాకు తెలిసి. కానీ ఇప్పుడైతే అలా లేవంట. అక్కడ టెంపుల్ దగ్గర ఉంటవి, అక్కడ పెట్టేసుకొని వెళ్ళాల్సిందే. లోపలికి ఏది అలా లేదని చెప్పేశాడు. ఇంకేం చేస్తాం సరే అని చెప్పాను. మొత్తం 8 టెంపుల్స్ 9 టెంపుల్తో చెప్పాడు. 500 అన్నాడు. నాకు ఎందుకో ఊహో అనిపించింది. సరే చూద్దామని తర్వాత అని చెప్పాను అంతే. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం ఎలా జరిగిందో చూద్దాం. అయితే లైన్ ఎలా ఉంది, స్లోగా నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాను అనమాట. ఇది వర్షం మొదలైంది, ఆగిపోయిందేమంటున్నాను. మొదలైంది దర్శనం అయిపోయింది 10 నిమిషాల్లో. 2 నుంచి 3 సార్లు దర్శనం చేసుకున్నాను. అసలు అంత క్రౌడ్ అయితే లేదు అబ్బా లోపల అయితే. చాలా బాగుంది. ఆ క్యూ దగ్గర నుంచి ఫోన్ అయితే అసలు అలౌ చేయలేదు. నేనైతే సైలెంట్గా అలా పెట్టేశాను. బయటికి తీయ ఫోన్ కానీ కెమెరా కానీ 2 తీయలేదు. చిన్న రోడ్డు అనమాట, కాలభైరవ టెంపుల్. చాలా బాగుంది చూడడానికి. నిజమైన కాలభైరవుని చూసినట్టు ఉంది నాకైతే. ఒక చిన్న కుక్కలాగా ఉంది. కుక్కని చూద్దాం నేను నిజంగా దేవుడు చేశాడు అనుకున్నాను నేనైతే. అలాగనే దండకం ఉంటుంది కదా, ఒక మంత్రం చెప్పేసి ఇలా కొడతారనమాట. ఏ పాపాలు ఉన్నా ఏమున్నా సరే అన్నీ పోవాలి, యాత్ర మంచిగా జరగాలి అని చెప్పి వాళ్ళు ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దాంతోపాటు నల్ల కాశీ ధర్మం మనం చిన్నప్పుడు గుర్తుండేది కదా, చూసారా ఇలాంటిది. ఇదొకటి తీసుకున్నాను. వర్షం పడుతూనే ఉంది, లైట్గా పడుతుంది, ఫుల్గా పడుతుంది. ఇంకా అలానే వెళ్ళిపోయా లోపలికి. వెళ్ళాను 2 సార్లు మంచిగా దర్శనం చేసుకున్నా. 2 టైమ్స్ వెనక్కి తిరిగి వచ్చాను, మళ్ళీ దర్శనం చేసుకున్నా. మొత్తం అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటో చూశాను. కానీ ఎక్కడ చూసినా సరే రూపాయి పైసా. వాడు వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడంటే చెప్పులు కట్టమంటున్నాడు, లోపల తీసుకెళ్ళకూడదని. సరే అని పెట్టిన తర్వాత ఏదైనా కొనుక్కుంటేనే వాళ్ళ దగ్గర షాప్లో ఏదైనా బై చేస్తేనే చెప్పులు, ఏదైనా వస్తువు ఆయన పువ్వులో, లేదంటే ఆయనకి కావాల్సిన పండ్లు ఏదో ఒకటి ఏదైనా తీసుకుంటేనే చెప్పులు అక్కడ పెట్టుకోవడానికి అలా ఉండేది, లేదంటే చెప్పులు పెట్టుకోవడానికి అలా లేదు. వద్దు తీసుకెళ్ళిపోవడం చెప్తున్నారు అనమాట. సరేనని ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిన సైడ్ పెట్టుకోవచ్చు. అంతేగాని లోపలికి అయితే మొబైల్ కానీ అవి అయితే అలౌ చేయట్లేదు, అలౌ అయితే లేదు. నేనైతే తీసుకోలేదు. జస్ట్ బయటకు వచ్చేటప్పుడు ఒక 10 సెకండ్లు 5 సెకండ్ల క్లిప్ ఒకటి తీశాను. అదైతే నేను యాడ్ చేస్తాను. ఎలాగో మన చేతులు ఆగవు కదా. దీని గురించి అసలు ఆలోచించి భయపడాల్సినంత అవసరం ఏమీ లేదు.
పక్కనే ఉంటాయి. 5 కిలోమీటర్ల లోపే, అర్థమైంది కదా, 5 కిలోమీటర్ డిస్టెన్స్ లోపే అన్ని టెంపుల్స్ ఉంటాయి. నాకు ఎవరు చెప్పలా, నాకేం తెలియదు. నేను వచ్చాను, నేను ఇలా దర్శనం చేసుకుంటున్నాను. సైకిల్ బాబా ఆశ్రమంలో తిరిగాను, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఒక 60 రూపీస్ అయింది. కాలభైరవ స్వామి టెంపుల్ అయిపోయింది. వెళ్ళేదారిలో మెయిన్ టెంపుల్ అనమాట, కాశీ విశ్వనాథ టెంపుల్ అంటారు దాన్ని, మెయిన్ టెంపుల్. మ్యాక్సిమం 2 టెంపుల్స్ అయిపోయినాయి కదా, ఇంకా మహా అయితే ఇంకో 3-4 టెంపుల్స్ ఉంటాయి. ఈ కాశీ మొత్తం తిరగాలంటే దగ్గర ఒక సంవత్సరం పడినా సరిపోతుంది. దగ్గర ఒక 6,000-5,000 టెంపుల్స్ ఉన్నాయి కాశీలో. ఓకేనా, ఎవ్వరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మన తెలుగు వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా సరే ఆ చుట్టుపక్కల నేను చెప్పిన ఆశ్రమాల్లో దిగండి, సరిపోతుంది. ఒక 200-300 అయిపోద్ది. లేదు ఏదైనా రూమ్ కావాలి చూసుకోవాలి అనుకుంటే కనుక ఒక 500-600 లోపు కూడా రూమ్ వచ్చేసింది అంతే. మనమైతే డార్మిటరీ ఒక్కరోజు ఉంటాం, నైట్ కల్లా వెళ్ళిపోతాం కాబట్టి జస్ట్ 1 డేలో అయిపోయేటట్టు నేను చూసుకున్నాను నేనైతే. ఓకేనా, ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ డౌట్ వచ్చినా గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి తెలియదు మనం ఎక్కడున్నా, మన దగ్గరలో ఏమున్నాయని. లేదు నేను అడుగుతూ వస్తున్నాం కదా భయ్య, తర్వాత ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా అని అలా అడుగుతూ వచ్చేసింది సరే అయిపోద్ది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా ఎలా ఏంటి, ఎలా జరుగుతుంది ఈ కాశీ యాత్ర అని ముందు చెప్తాను. నేను నైట్ అక్కడ దిగిన తర్వాత, మనం వారణాసి స్టేషన్లో దిగిన తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ రావాలన్నమాట. మన విజయవాడలాగా 1 నుంచి 10 వరకు ఉండే ప్లాట్ఫామ్లు 1 సైడ్ వస్తే ఇక్కడికి రావాలి. 300 అని చెప్పాడు. అది ఫుల్ వాటర్, మోకాల్లాగా వచ్చేసింది నిజంగా వాటర్ అయితే నిన్న నైట్. కానీ చూసి ఒక అరగంట చూసి ఒక 10 ఆటోలు అడిగిన తర్వాత ఒక అతను 150 రూపాయలకి వచ్చాడు. కొట్టంగా మనోడు ఎలా వాచిపోయిన ఒక అరగంట తర్వాత తలుపు తీసాడు. అది కూడా ఆ మేడం కూడా ఫోన్ చేస్తే ఫస్ట్ లిఫ్ట్ చేయాలి, తర్వాత తిరిగి ఆమె చేసింది సెకండ్ టైం అయితే. వాళ్ళు అలా చేసిన తర్వాత 3 గంటలు అంతే, 3ంటికి నాకు రూమ్ దొరికింది. చిన్న డార్మిటరీ లాంటి బెడ్, ఒకదాని తర్వాత కూడా గ్యాప్ ఉండేది, పైన ఫ్యాను, బాత్రూమ్ కానీ అంతా ఫస్ట్ క్లాస్, చాలా బాగుంది. అంతే అలా జరిగింది. తర్వాత ఇంకా మార్నింగ్ వచ్చేసరి ఇంకా నేను స్నానం చేసి రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వస్తే తర్వాత ఏం జరిగిందో తెలిసింది కదా అంతే. ఆంధ్ర ఆశ్రమం, సైకిల్ బాబా ఆశ్రమం, అలాగని ఒక 3-4 తెలుగు ఆశ్రమాలు ఉన్నాయి, ఒకే ఏరియాలో ఉంటాయి. అందరూ తెలుగు వాళ్ళే, మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరు వచ్చినా సరే హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. మన ఫస్ట్ దర్శనం అయితే అయిపోయింది. సెకండ్ చూశారు కదా, కాశీ మెయిన్ రోడ్లు అనమాట. మెయిన్ రోడ్లు ఇలా ఉన్నాయనుకోండి, చిన్న సందులు ఎలా ఉంటాయి చూపిస్తా తర్వాత. ఇవన్నీ మెయిన్ రోడ్లు, ఇవైతే చూడడానికి ఉన్న మెయిన్ రోడ్లు ఇవన్నీ. వీటిలోనే పార్కింగ్, వీటిలోనే టిఫిన్లు, టీలు, కాఫీలు మొత్తం ఇక్కడ ఇదే మెయిన్ రోడ్లలో. చాలా చిన్న రోడ్లు ఇవి. కానీ దీనికన్నా ఇంకోటి హైలైట్ ఏంటంటే ఇంకా చిన్న రోడ్లు ఉంటాయి. అబ్బో, దాంట్లో అయితే 3 మనుషులు పడతారు, 3-2 పడతారు, అంత చిన్న రోడ్లు ఉన్నాయి. ఇంకా వీటిల్లోనే ఇంకా నడుచుకుంటూ అలా వెళ్ళిపోవడమే. చిన్న ఆటోలు, బ్యాటరీ ఆటోలు ఎక్కువ, సిఎన్జి ఆటోలు. మనలాగా డీజిల్ ఆటోలు అలాగే అక్కడ అలవ లేదు యూపీలో, ఓన్లీ సిఎన్జి లేదంటే బ్యాటరీ ఆటోలు అవే. ఇంకొక కిలోమీటర్ అయితే ఉంది టెంపుల్ వచ్చేదారిలో చూసాను నేను, ఏం ఆటో కూడా ఆగట్లేదు. సరే అలా ఇంకా బైవాక్ అలా వెళ్ళిపోతున్నాను అనమాట మెయిన్ టెంపుల్కి. చూద్దాం, అక్కడ క్రౌడ్ పడుతుంది కదా, ఇది మెయిన్ టెంపుల్ అనమాట, కాశీ విశ్వనాథ్ జీకా ఈ మెయిన్ టెంపుల్. ఈ ఎంట్రన్స్ ఇదైతే అక్కడ టికెట్ తీసుకోవాలి, అది విఐపీ లైన్, 300 రూపీస్ ఆ టికెట్, విఐపీ టికెట్ అయితే అలా లోపలికి పోతారు. మనమైతే ఫ్రీ కాబట్టి ఫ్రీ అయితే అటు నుంచి వెళ్ళాలి, అది ఫ్రీ. ఇది మెయిన్ ఎంట్రన్స్. చెప్పులు కానీ, కెమెరా కానీ, ఫోటోలు ఫోటోలు కూడా తీయట్లేదు. చుట్టుపక్కల లాకర్స్ ఉన్నాయి, ఈ లాకర్లో భద్రపరుచుకొని లోపలికి వెళ్ళిపోవడం. వచ్చిన తర్వాత మళ్ళీ మనం కలెక్ట్ చేసుకోవాలి. వర్షం అయితే ఫుల్గా పడుతుంది, తడిచిపోయాను, అయినా సరే చేస్తున్నాను. 300 రూపీస్ టికెట్, ఇటు ఫ్రీ దర్శనం. నేనైతే ఫ్రీ దర్శనమే ట్రై చేస్తాను. 300 రూపీస్ కన్నా తొందరగా అయిపోయింది. జనాలు అయితే అసలు అంత ఎక్కువ అయితే ఎవరు లేరు మ్యాక్సిమం. చూసారు కదా, ఆ బ్యాక్ సైడ్ ఉంది టెంపుల్, ఇదే అనమాట శ్రీ కాశీ విశ్వనాథ్ మెయిన్ టెంపుల్. అలా టికెట్ తీసుకుని అందరూ అలా వెళ్తున్నారు. లేదనుకుంటే అటు ఫ్రీ దర్శనం అనమాట. మరి అది ఎంత టైం పడుతుందో చూద్దాం. నా దర్శనం అయితే అయిపోయింది. తాడు కట్టాలన్నా డబ్బులు, బొట్టు పెట్టాలన్నా డబ్బులు, అభిషేకం చేయాలన్నా డబ్బులు, దేవుణ్ణి పట్టుకోవాలన్నా డబ్బులు, లోపలికి వెళ్ళాలన్నా డబ్బులు. ఎంత దారుణం అయిపోయింది తెలిసి అక్కడైతే, చెప్తే సిగ్గు చేయట్లేదు. పైసా దేక్ సమస్త ఫేక్ అనేది ఒకటి ఉంది కదా, అలా ఉందన్నమాట ఇక్కడ పరిస్థితి అయితే. దేవుడా, మరీ దారుణం అయిపోయింది. ఇప్పుడు బ్యాగ్ కానీ చెప్పులు ఉన్నాయి, మనం లోపలికి ఎంట్రన్స్ లేదు, బయట పెట్టుకుంటున్నాం. ఫ్రీయే, అది ఫ్రీ అని చెప్తాడు. తర్వాత మనం వెళ్ళిపోయే ముందు భయ్యా పూలు తీసుకోవాలి, లేదంటే బుట్ట తీసుకోవాలి, లేదంటే ప్రసాదం తీసుకోవాలి. స్టార్టింగ్ 250, హైయెస్ట్ 750 అంతే. అలా ప్రతి షాపులో అంతే. తర్వాత 200కి ఇస్తాం అని నేను చెప్తాను, అంతేకాని ఇంక దానికన్నా తక్కువకి ఎప్పుడు. అదైతే నాకు అర్థమైంది. సరే ఒకటి చూసా, 2 చూసా, 3 చూసా, తర్వాత కిందకి తీసుకెళ్ళాను. వాడు 300 అన్నాడు. ఇంకా తప్ప ఇంకేం లేదు. అవసరం లేదు సరిగ్గా చెప్పరా అన్న. ఒక చిన్న ప్రసాదం డబ్బా ఇచ్చాడు, 4 ఒక 2 అంతే. దగ్గర ఒక 10 బిల్లు పత్రాలు ఇచ్చాడు, 100 రూపీస్ తీసుకున్నాడు. ఇంకా తప్ప అని గతి లేదు. చెప్పులు అక్కడ పెట్టేసి అది అక్కడ పెట్టేసాను, అయిపోయింది. 100 రూపీస్. దర్శనం అయితే బాగానే జరిగింది అబ్బా. కానీ ఫస్ట్ దర్శనం అయితే మార్నింగ్ 4కి ఉంటుంది. దేవుడు అక్కడ ఉంటాడు, మనకు కనపడడం కనపడ్డు.
మనకి కనపడిన కూడా కనపడదు దేవుడు, ఏదో దూరం నుంచి అలా చూసుకోవడమే. స్పర్శ దర్శనం అయితే మార్నింగ్ ఉంటుంది, దాన్ని బుక్ చేసుకొని వెళ్ళాలి. స్పర్శ దర్శనం అంటే మార్నింగ్ 4 ఈవినింగ్ 4, మిగతా మొత్తం దూరం నుంచి చూడటమే. విఐపి అయినా వివిఐపి దర్శనం అయినా ఏ దర్శనం అయినా సరే దూరం నుంచి చూసాము, దర్శనం చేసుకున్నాము. ఎగ్జిట్ అయిన సైడ్ నుంచి మళ్ళీ అదే చూసుకొని ఇక్కడ నంది ఉంది కదా, ఆ నంది దగ్గర నుంచి మళ్ళీ ఇలా రైట్ సైడ్ అటు నుంచి వస్తే లెఫ్ట్, ఇటు నుంచి వస్తే రైట్. నెక్స్ట్ టెంపుల్కి అయితే మనం వెళ్దాం. 18 శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠానికి అయితే మనం వెళ్ళబోతున్నాం. అన్నపూర్ణ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. అన్నపూర్ణ మాతా టెంపుల్కి. చూసారు రోడ్లు అలా ఉన్నాయి, చాలా చిన్న చిన్న రోడ్లు అనమాట. ఈ రోడ్లో నడుచుకుంటూ వెళ్ళాను. ఇంకా చిన్నది అయిపోయింది, జస్ట్ 3 పడుతున్నాం అంతే. ఈ రోడ్లో 4 వరకు అయిపోయినట్టు, గుద్దుకోవడం చూసుకోవడం. ఒక 400-500 మీటర్స్ దూరంలో ఉంది టెంపుల్ అయితే. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. దగ్గర 1 కిలోమీటర్ నడుచుకుంటూ ముందుకు వచ్చాను అనమాట. ఆ ముందు ఎంత ఉందో తెలియదు, చూసారు అలా ఉందో అంత లైనే. 1 కిలోమీటర్ నడుచుకుంటూ ముందుకు వచ్చాను. 1 కిలోమీటర్ నడిచి వచ్చేసి వెనక్కి వచ్చే లైన్లోకి. మరి ఇది అంత ఒక 2 కిలోమీటర్లు ఉందో 2.5 ఉందో ఎంత ఉందో కూడా తెలియదు. ఇక్కడ కూడా అంత సేమ్, చెప్పులు పెట్టుకోండి, ఫోన్లు పెట్టుకోండి, కెమెరాలు పెట్టుకోండి, 100 రూపాయలు. ప్రసాదం తీసుకెళ్ళి 100 రూపీస్. అన్నపూర్ణదేవి టెంపుల్ ఇది కాకుండా ఇంకొక 2 టెంపుల్స్ ఉన్నాయి, మెయిన్ టెంపుల్స్. మనం తప్పదు, మరి ఏం చేయలేం. ఇంత దూరం వచ్చాం కదా, వెయిట్ చేసి దర్శనం చేసుకోవాలి. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది బ్రా, ఇంత చిన్న సందులో చాలా పెద్ద లైన్. మరి దీంట్లో ఏమంటారో చూద్దాము. అక్కడైతే లోపలికి అలౌ చేశారు, ఆ టెంపుల్ లోపల పెట్టుకున్నాం. మరి ఇక్కడ పెట్టుకొని వేరే ఎగ్జిట్ నుంచి వచ్చి మర్చిపోతున్నా సరే చాలా కష్టం అయిపోతుంది. అందుకని చివరి దాకా దగ్గరికి అయిన తర్వాత షాప్ ఉండి అక్కడ పెట్టేసుకొని మళ్ళీ ఆ దాంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలి. అంతేగాని లేదో భయపెట్టేశారని చెప్పేసి ఇక్కడ పెట్టేసుకుంటే మొదటికే మోసం వచ్చేసింది. స్లోగా 1 by 1 కదులుతుంది. మరి దీంట్లో గంటన్నర పట్టింది ఈజీగా నాకు తెలిసి. మన థర్డ్ టెంపుల్ అయితే ఇది అన్నపూర్ణాదేవి టెంపుల్. వచ్చేదారిలోనే గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా తెలిసిపోయింది. అక్కడి నుంచి లెఫ్ట్కి వచ్చాను కదా, కొంచెం లెఫ్ట్కి వస్తే మళ్ళీ ఇంకో దారి కనపడుతుంది, అన్నపూర్ణాదేవి టెంపుల్. 1 by 1 చూసుకుంటూ వెళ్ళిపోవడం. తల మొత్తం తడిసిపోయింది, అసలు ఎలా అయిపోయిందో నాకే అర్థం కావట్లా. సరే, ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఈ విశేషాలు ఏంటో వింతలు ఏంటో, దీంట్లో ఎలాంటి రూల్స్ పెడతారో, ఇక్కడైనా దర్శనం అవుతుందో లేదు. ఇది కెమెరా పెట్టకపోవడం నాకు కొంచెం పసిపోయింది అయినట్టుంది. ఇది గుళ్ళో కానీ ఇక్కడ చూస్తున్నా, అది వాటర్లో నీళ్ళు కలిపినట్టు ఉందన్నమాట. అయ్యే అభిషేకం కూడా చేయించేస్తున్నారు గుళ్ళో. దానికి 5,000-3,000 తీసుకున్నట్టున్నారు. అది అడగలేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న కప్పు ఇస్తాడనమాట, అంటే దేవుడికి అభిషేకం చేయడానికి అని చెప్పి. అది చూస్తున్నాను, అది చాలామంది తీసుకుని వెళ్తున్నారు. చెప్పులు పెట్టి అలా పెట్టి ఇది పెట్టి. దాన్ని ఏం చేశాడు, 10 రూపాయలు పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఒక 10 లీటర్ల బకెట్లో కలిపేసి, 10 రూపాయలు పాల ప్యాకెట్ చిన్నది దాన్ని బకెట్లో కలిపేశాడు. దాన్ని కలిపేసి కప్పులో పోసి అమ్ముతుంది. ఇంకోటి 30 రూపీస్, 10 రూపీస్ పాల ప్యాకెట్ బకెట్ నీళ్ళలో కలిపేశాడు. అది పాలు. దేవుణ్ణి నమ్మను నేను, ఎన్ని గుడులు తిరుగుతాను కానీ ఎప్పటికీ నేను నాకు అందంగా బొట్టు పెట్టుకోవడం కానీ, లేదంటే దేవుడు ప్రార్థించడం కానీ, కావాలని గుడికి వెళ్ళడం కానీ లేదు. ఇదంతా ట్రిప్ కోసం, ట్రావెలింగ్ కోసం నేను చేస్తున్నాను. ఏదో ఉన్నాడంటే ఉన్నాడు, సరే, నమ్మకం, ఒక నమ్మకం. కానీ ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా, నేను మార్నింగ్ వెళ్ళాను కదా, దగ్గర 2 గంటలు గంట పట్టింది, 1.5 దాకా పట్టింది. నేనేం చెప్పా, నేను శివలింగాన్ని చూడలేకపోయాను, 1 సెకండ్లో తోసేస్తున్నారన్న. సేమ్ ఇప్పుడు నేను అన్నపూర్ణదేవి టెంపుల్కి వస్తుంటే వాళ్ళు ఏం చెప్పారు, వెళ్ళేదారిలో అన్నపూర్ణదేవి అన్నారు. పెద్ద లైన్ 3 కిలోమీటర్ల దగ్గర 2 గంటల దాకా పట్టింది. వెళ్తుంటే అన్నపూర్ణదేవి టెంపుల్ రైట్లో ఉంది, మళ్ళీ లెఫ్ట్కి వెళ్తుంది. అదేంటబ్బా పెద్ద టెంపుల్ ఏమో అనుకున్నా. నేను పొద్దున్న ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో దాని లోపల గర్భగుడి దగ్గరికి వెళ్ళిపోయి నేను ఒక 10 నిమిషాలు నుంచున్నా. ఏంటని చూస్తే సేమ్ అదే టెంపుల్, కాశీ విశ్వనాథ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాం. మళ్ళీ అదే లైన్ వెళ్ళిపోయింది లోపలికి. నాకు అర్థం కాల, అదేంటి పొద్దున్న దర్శనం చేసుకుని ఎక్కడ దర్శనం చేసుకుని అక్కడికే వచ్చానేమో అనుకున్నా. సరే, వచ్చాం కదా, మళ్ళీ దర్శనం అయితే లేదు, చూద్దాం, ఈసారి కావాలని తెప్పించా దేవుడు నన్ను అని అనుకున్నా. మళ్ళీ 150 రూపాయలు కట్టా. మరి చెప్పులు పెట్టుకోవడానికి, నీళ్ళ పాలు పెట్టుకోవడానికి, పూలు పెట్టుకోవడానికి డబ్బులు కట్టాలి కదా. మళ్ళీ 150 ఇచ్చా, అటు ప్రసాదం ఇచ్చాడు. అయింది. నడిచా ఫుల్ వర్షం పడుతుంది. వెళ్ళాను, శివలింగం కింద ఉంది, చుట్టూ ఎవరు లేరు. దగ్గర ఒక 30 సెకండ్లు కళ్ళగా చూసా, కళ్ళం నీళ్ళు వచ్చేసింది నాకైతే. నిజంగా నన్ను నేను నమ్మలేకపోయా. అప్పుడు అనిపించింది, నేను తిట్టుకున్నాను, దేవుడా దర్శనం అవ్వనందుకు, ప్రతిసారి నువ్వు ఎలానే చేస్తున్నావని. నాకు తెలియకుండా నువ్వు దర్శనం చేయించావు అనుకున్నా. మీరు ఎవరు నమ్మగలరా? నేనైతే నమ్మలేను. నా కళ్ళం నీళ్ళు వస్తున్నాయి ఇప్పటికి కూడా. సేమ్ అమర్నాథ్లో చూసినప్పుడు ఎలా అయితే కళ్ళం నీళ్ళు వచ్చినాయో, ఇక్కడ కూడా అలానే కళ్ళం నీళ్ళు వచ్చినాయి. అన్నపూర్ణదేవి టెంపుల్కి వెళ్ళాలంటే నేను చెప్పినట్టు థర్డ్ గేట్ నుంచి వెళ్తే అన్నపూర్ణదేవి టెంపుల్, అలాగనే మన కాశీ విశ్వనాథ టెంపుల్ 2 అయిపోతాయి. ముందు విశ్వనాథ టెంపుల్ చూసుకొని రిటర్న్ వస్తే
అన్నపూర్ణ దేవి టెంపుల్ బయట గేట్ పక్కనే ఉండేది టెంపుల్. ఆ టెంపుల్ అయిపోయిన వెంటనే ఒక 2-3 సందులు రైట్ లెఫ్ట్ అనుకుంటే విశాలాక్షి దేవి పక్కనే ఉంటుంది. 2 సార్లు లైన్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. నాకు రాసి పెట్టి ఉంది, చూడాలని ఉంది, వెళ్ళాను, చూశాను, అయిపోయింది తన జన్మదని. మనం ఇంక లోపలికి వెళ్దాం అన్నపూర్ణ దేవి టెంపుల్లోకి. చూశారు కదా 3 టెంపుల్స్ పక్కనే ఉన్నాయి అన్నమాట. అన్నపూర్ణాదేవి, విశాలాక్షి దేవి, మన స్వామి, మన శివుడు, 3 పక్కనే ఉన్నాయి. కరెక్ట్ దారిలో నేను చెప్పినట్టు కరెక్ట్ దారిలో వస్తే ఫస్ట్ శివలింగాన్ని దర్శించుకొని తర్వాత అన్నపూర్ణాదేవి, తర్వాత విశాలాక్షి దేవి. టెంపుల్ బయట నేను వీడియో తీశాను. టెంపుల్ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళలేదు. టెంపుల్ అయితే ఒక్క సెకండ్. ఇక్కడ ఉన్న టెంపుల్స్ మొత్తం మ్యాక్సిమం చూడవలసిన ముఖ్యమైన 3 టెంపుల్స్ అయితే అయిపోయినాయి అబ్బా. నేను చూశాను. ఇంకా అదనమాట ఎగ్జిట్, మెయిన్ ఎంట్రన్స్ అది. అలా ఎగ్జిట్ అయిపోవాలి. లేదనుకుంటే ఇంకెలా రివర్ రాఫ్టింగ్ అనుకుంటా అట్లా ఉందో లేదో చూద్దాం. మన బోట్ రైడ్ కిందకైతే వెళ్తాను నేనైతే. ఇలా కిందకి వెళ్ళాలి నడుచుకుంటూ. వాటర్ అయితే నిన్న నైటే చెప్పాడు ఆయన, ఫుల్ ఫోర్స్గా ఉంది, లోపలికి ఎంట్రన్స్ కూడా లేదని చెప్పాడు. చూద్దాం. నాకు ముందు తెలుసుంటే కనుక ఎప్పుడూ అయిపోయేది. 3 చాలా పక్కనే ఉన్నాయి 3 టెంపుల్స్. ఒకదాన్ని ఒకటి ఆనుకొని ఉన్నాయి అంతే. చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం. కిందకి వెళ్దాము మరి. బోట్ రైడ్ ఉందా లేదా? 84 ఘాట్స్ కదా, సారీ 84 ఘాట్లు. దర్శనం అవుతుందా లేదా చూద్దాం. శ్రీ ఆదిశంకరాచార్యులు ఘాట్కి అనమాట. ఇలా కింద దిగాలి. ఈ ఘాట్కి వాటర్ అయితే మరి వాళ్ళు చెప్పినంత ఎక్కువ అయితే లేవు అని అనిపిస్తుంది. నేను అక్కడ చూసిన దానికన్నా ఇక్కడైతే అంత లేదు వాటర్ అయితే. మరి కిందకి దిగుతాను. మరి దిగిన తర్వాత చూద్దాం. దేవుని మీద నమ్మకం లేకపోయి ఉంటే ఈ కాశీ వీడియో అయితే ఫస్ట్ ఈ అన్ని టెంపుల్స్ వీడియో అయితే చూడండి, తప్పకుండా మీకు అర్థం అవుతుంది. నా ట్రిప్పులో జరిగిన ఒక మిరాకిల్ అనమాట. దర్శనం అవ్వదానికో నేను తిట్టుకున్నాను. తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది, ఒకదాని తర్వాత ఒకటి ఎంత తొందరగా జరిగినాయో. 3 గంటలు పడింది ఒక దగ్గరే ఉన్నా. జస్ట్ 10 నిమిషాల్లో 2 శక్తిపీఠాలు దర్శనం అయిపోయింది. నమ్మగలరా? మరి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు, మీకే అర్థమవుతుంది. చూసారు కదా టెంపుల్, అది టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది ఒక చిన్న టెంపుల్, రుద్రేశ్వర మహాదేవ ఆలయం. చాలా బాగుంది. సేమ్ టెంపుల్లో ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఉందన్నమాట. కనబడుతుంది. టెంపుల్లో విగ్రహం చూడకపోయినా టెంపుల్లో ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది విగ్రహం. ఇదే టెంపుల్. అదే ఆ టెంపుల్ పక్కనే ఉంటుంది ఇది. ఈ కిందకి వెళ్తే మణికర్ణిక ఘాట్, ఇంకా బోటింగ్ మనం కిందకి వెళ్తాం అనమాట. అది టెంపుల్. ఇది రుద్రేశ్వర మహాదేవ్. నేను చూపించలేదు కదా, నైట్ ఇక్కడికి వచ్చాను అనమాట. ఇదే నేను ఉన్న ఆశ్రమం అనమాట. సైకిల్ స్వామి ఆశ్రమం అంటారు కదా, ఇదే చారిటబుల్ ట్రస్ట్కి సైకిల్ స్వామి ఆశ్రమం. ఫుడ్ అన్నీ ఫ్రీ. ఇదే నేను ఉన్న ఏరియా, సైకిల్ స్వామి ఆశ్రమం. గూగుల్లో కొట్టండి, గూగుల్ మ్యాప్స్లో గ్యారెంటీకి వచ్చింది. ఇక్కడే అందరు తెలుగు వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందరూ మన విజయవాడ వాళ్ళు, వైజాగ్ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు, దగ్గర నాకు 10 మంది విజయవాడలు తగిలారు. అలా నేను నడుచుకుంటూ, అంటే వాళ్ళే ఈ బిల్డింగ్ అనమాట. 5 ఉండొచ్చు, 800 రూమ్, 500 రూపీస్ నాన్ ఏసీ. 5 ఉండొచ్చు, 1600 ఏసీ. అండ్ ఇంకా నేనైతే ఇలా లోపలికి అనమాట. ఇది నేను ఇక్కడ ఉంటున్నాను. ఇవి బెడ్లు అయితే నేనైతే 100 ఇచ్చాను అంతే. మరి ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏమైనా అడుగుతారు లేదో నాకు తెలియదు. ఇక్కడ ఉన్నా నేను నైట్ మొత్తం. ఫుడ్ కూడా వీళ్ళు ఫ్రీ. మధ్యాహ్నం ఈవినింగ్ 2 పూటలో ఫుడ్ ఉంటుంది. నైట్ కూడా పక్కన అన్నీ తెలుగు ఆశ్రమాలే. ఇది దీంట్లో దొరకపోయినా దేంట్లోనే ఇస్తారు. దగ్గర ఒక 7-8 ఆశ్రమాలు ఉన్నాయి, ఓన్లీ మన తెలుగు వాళ్ళే. ఇక్కడ నుంచి టెంపుల్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓన్లీ 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మెయిన్ రోడ్డే. ఇక్కడ నేను చూపించాను కదా, ఆ రోడ్ నుంచి రైట్ తిరిగి లెఫ్ట్ తిరిగితే డైరెక్ట్ టెంపుల్. ఒకటే రోడ్డు, 2 కిలోమీటర్స్ హ్యాపీగా నడుచుకుని వెళ్ళిపోవచ్చు. కానీ వర్షం వస్తే మాత్రం ఇక్కడ చాలా ప్రాబ్లం జరుగుతుంది. అది మాత్రం చూసుకోండి. ఏం ఉండట్లేదు. ఇప్పుడు నాకు ఇంకో ట్రైన్ ఉంది, నేను ఇంకో దగ్గరికి వెళ్తున్నాను ఇక్కడ నుంచి. నాకు విజయవాడ 2 టికెట్స్ బుక్ అవ్వలేదు. మళ్ళీ వర్షం మొదలైంది. ఏంటో నా పరిస్థితి అర్థం కావట్లేదు. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడే మొదలవుతుంది. దగ్గర 3-4 గంటల ముందైనా వెళ్ళి అక్కడ కూర్చున్న స్టేషన్లో. లేదన్నా నేను నైట్ కానీ ఏదో పొద్దున కానీ ఆటోల వల్ల చాలా ఇబ్బంది పడిపోయాను. మెయిన్ చెప్పేది ఏంటంటే, నేను ప్రతి వీడియోలో చెప్తాను, మళ్ళీ ఈ వీడియోలో చెప్తాను, క్యాష్ క్యారీ చేయండి అంతే. మీకు చెప్తున్నా, నేను చేయట్లేదు, మీరైనా చేయండి. ఆన్లైన్ యూపీలో అసలు ఆన్లైన్ లేదు. 10 మందిని అడుగుతుంటే ఒక్కడి దగ్గర ఉంటుంది. అది కూడా వాడు అని ఇంక ఎక్స్ట్రా రేట్కి 30 రూపాయలు యాడ్ చేసుకొని వాడు ఆన్లైన్ ఉందని చెప్తున్నాడు. అది సంగతి. ఓకే, చూసారు కదా, ఇదే భోజనం మన హాల్ అనుకుంటాం కదా, అలా పెద్ద హాల్ లాగా ఉంటుంది దాంట్లో అనమాట. ఈ నార్త్లో ఇక్కడ పెట్టి ఫ్రీ భోజనం కన్నా 1000 రూపాయలు పెట్టి తినండి, ఇక్కడ ఫ్రీ భోజనం తినండి. ఏది బాగుంటుందో మీరే చెప్పండి. ఈ తెలుగు దగ్గర అసలు ఈ తెలుగు ఏరియాలోకి వస్తే ఏ ఆశ్రమంలో ఉన్నా సరే మధ్యాహ్నం సాయంత్రం అది నైట్ టైం పక్కాగా ఫుడ్ అయితే ఫ్రీగా దొరుకుతుంది. దాన్ని మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. 1000 రూపాయలు పెట్టి తిన్నా సరే ఈ టేస్ట్
మరి ఇంట్లో ఎలా తింటాము అలా ఉంటుంది ఇక్కడ టేస్ట్, కానీ బయట అలా ఉంటుంది. ఇక్కడితో మాత్రం నేనైతే ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.